వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. వి స్పార్కిల్ అంటే వినిలా స్పార్కిల్ అంట. సో ఎందుకు అంత స్పార్కిల్గా ఉంటుంది ఆ నేమ్లోనే అంటే, మనం ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే మనం వెయిట్ లాస్ అయ్యి మనం అంత స్పార్కిల్ లాగా బ్రైట్ అవ్వచ్చు అని చెప్పేసి మనకు చెప్తుంటారు ఎవ్రీ టైం న్యాచురల్ ఫుడ్ తోటి ఆ డైట్స్ తోటి. సో ఈసారి అటు డైట్ మీద ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తూ ఫుడ్ డైట్ కానీ వెయిట్ లాస్కి సంబంధించి ఎటువంటి న్యూట్రియంట్స్ కానీ డైట్ ఇస్తారో దాని గురించి మనం వినీలా గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు వినీలా గారు? బాగున్నాను భవ్య. మేజర్గా అందరు అనుకుంటారు, ఓకే తింటున్నాం కానీ హెల్తీగా ఉండటం ఇంపార్టెంట్ అని నమ్మే వాళ్ళు కొందరు ఉంటారు, లేదు వెయిట్ లాస్ అయ్యి స్లిమ్గా కనిపిస్తేనే ఇంపార్టెంట్ అని కొందరు అనుకుంటారు, కొందరేమో ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనుకుంటారు. అసలు మీ ఒపీనియన్లో ఏది బెస్ట్ అంటారు? ఒక మనిషి హెల్తీగా ఉండటం ఇంపార్టెంటా, లేకపోతే వెయిట్ లాస్ కోసం ఏదంటే అది అస్సలు తినకుండా వెయిట్ లాస్ చేసుకోవడం ఇంపార్టెంట్ అంటారా? ఫ్యాట్ తక్కువ ఉండి రిక్వైర్డ్ మజిల్ ఉన్నదానికన్నా ఎక్కువగా ఉన్న హెల్తీయే. అంటే లావుగా ఉండటం సన్నగా ఉండటం అనేది కాదు, కరెక్ట్గా ఉండటం అంటే వెల్ షేప్డ్ ఉండటం ఇంపార్టెంట్. ఓకే. అంటే కొంతమందికి టమ్మీ దగ్గర ఫ్యాట్ ఉంటుంది, కొంతమందికి బ్యాక్ ఫ్యాట్ ఉంటుంది, కొంతమంది థై ఫ్యాట్ ఉంటుంది. సో థై ఫ్యాట్ ఉన్న మజిల్ ఉంటే మంచిది ఫ్యాట్ కంటే. ఓకే. అండ్ ఫ్యాట్ లాస్ ఇంపార్టెంటా లేకపోతే హెల్దీ డైట్ ఇంపార్టెంటా అంటే హెల్దీ డైటే ఇంపార్టెంట్. ఓకే. సో హెల్దీ డైట్తో క్యాలరీ డెఫిసిట్ చేసుకుంటూ తగ్గితే అప్పుడు వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఓకే, మీరు డైట్ చేయట్లేదు, అట్లీస్ట్ హెల్దీగా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ రిక్వైర్డ్ ప్రోటీను, కరెక్ట్గా లివర్ డిటాక్స్ డ్రింక్స్, మన గట్కి కావాల్సిన ఫుడ్స్. అంటే అందరూ అన్నం తింటేనే హెల్దీ అనుకుంటారు, మరి గట్ ఫుడ్ కూడా గట్ బాగుండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గట్ కనుక బాగాలేకపోతే మీ ఎంటైర్ సిస్టమ్ బాగున్నట్లే. సో మనం ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు అవుట్పుట్ కూడా కరెక్ట్గా లేదా ఉందా అనేది గమనించుకోవాలి. అట్లీస్ట్ 20-30% మీ డైట్లో ఫైబర్ ఉండటం ఇంపార్టెంట్. సో ఎప్పుడో ఒక రోజు ఫైబర్ తిన్న ఈరోజు నేను చీట్ మీల్ చేస్తాను అంటే ఓకే, బట్ గట్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాడీలో డిటాక్స్ డ్రింక్స్ ఇంపార్టెంటే. మార్నింగ్ లేవగానే ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా ఇంపార్టెంటే. నైట్ పడుకోవటం ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్ హెల్దీగా ఉండటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ నెక్స్ట్ డైట్ ఇంపార్టెంట్, ఆ డైట్లో హెల్దీ థింగ్స్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఓకే. సో ఎంటైర్ అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా నేను అయినా తగ్గట్లేదని చాలామంది అడుగుతూ ఉంటారు భవ్య. అవును, క్లియర్గా. ఎక్సర్సైజ్ చేస్తే ఏమవుతుంది? జస్ట్ ఫ్యాట్ కొంచెం కరగచ్చు. నో కాదా? అందరు అదే నమ్మి ఎక్సర్సైజ్ చేస్తారు, ఎందుకంటే స్వెట్ రూపంలో ఫ్యాట్ పోతుంది, మేము బక్కగా అవుతామని నమ్ముతుంటారు. యా, స్వెట్ రూపంలో కన్నా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్లో ఫ్యాట్ ఎక్కువ పోతుంది. అవునా? ఫస్ట్ 70% ఆఫ్ యువర్ ఫ్యాట్ విల్ గో విత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్. పొద్దున్నే లేచి ఎవరైతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ పోతుంది. మేబీ అందుకే ప్రాణాయామ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఎక్కువ హెల్తీగా ఉంటారు. ఫ్యాట్ తగ్గటం వల్లే హెల్తీగా ఉండటం అనేది ఇంపార్టెంట్ కాదు, మజిల్ గెయినింగ్. ఎక్సర్సైజ్ అనేది స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల ఇప్పుడు మనం ఒక పార్ట్ని ట్రైన్ చేస్తే, నాకు చేతులు తగ్గాలనుకుంటే నేను చేతులకు ఎక్సర్సైజ్ చేస్తాను, కాళ్ళు తగ్గాలనుకుంటే నో, అప్పుడు అక్కడ ఫ్యాట్ తగ్గదు, అక్కడ ట్యూన్ అవుతుంది. ఓకే. సో అంటే అదే పర్టికులర్ ఏరియాలో వాళ్ళ లూజ్ స్కిన్ అనేది టైట్ అవుతుంది, అంతే తప్ప అదేం తగ్గదు. యా, ట్యూన్ అవుతుంది. అండ్ అక్కడ మజిల్ అనేది టేర్స్ అవుతాయి ఎక్సర్సైజ్ చేసినప్పుడు. మనం ఇక్కడ చేస్తే ఇక్కడ ఎందుకు పెయిన్ వస్తుంది, అక్కడ మజిల్ టేర్స్ అయితే పెయిన్ వస్తుంది. అది ఎలా రిపేర్ అవుతుంది? మనం రిక్వైర్డ్ ప్రోటీన్ అమౌంట్ తిని చక్కగా నిద్రపోతే నైట్ టైం అక్కడ రిపేర్ అయ్యి మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది. అందుకనే జిమ్ చేసేవాళ్ళు ఎక్కువ మీన్స్ ఆల్మోస్ట్ 1 kgకి 3 grams 2 grams 4 grams కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు ప్రోటీన్ అమౌంట్. అది కొన్ని రోజులే తీసుకోవాలి అలా. అంటే వాళ్ళు బాగా బాడీ బిల్డ్ చేయాలంటే వాళ్ళు బాగా చేయాలి, అక్కడ మజిల్ని పెంచాలి అంటే ఆ మజిల్ని టేర్ చేయాలి. ఆ టేర్ చేసిన మజిల్కి రిక్వైర్డ్ ప్రోటీన్ అమౌంట్ అంటే న్యూట్రిషన్ లేనిది, స్లీప్ లేనిది ఆ మజిల్ కూడా ఫామ్ అవ్వదు. సో ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఇంచ్ లాస్ వస్తుంది అనేది మిత్. ఓన్లీ క్యాలరీ డెఫిసిట్తో మాత్రమే మీరు ఫ్యాట్ లాస్ అవుతారు.
సో అలా చెయ్యాలి అని అంటే అందరు రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సింది ఏమంటారు మీ ఒపీనియన్ ప్రకారం? ఎవరి హైట్ ఎంత, ఎవరి వెయిట్ ఎంత అనేది చూసుకోండి. ఓకే. బాడీలో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా తింటం నేర్చుకోవాలి. ఓకే. నేను ఇప్పుడు చాలా టిప్స్ ఇస్తున్నాను. సో గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఫస్ట్ సాలడ్స్ తీసుకొని, ఆ తర్వాత రైస్ తీసుకొని, కర్రీస్ ఎక్కువగా, బాయిల్డ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని, అందులో ఆ మీల్లో మీకు అసలు కరెక్ట్ ప్రోటీన్ ఉందా లేదా, న్యూట్రియన్స్ ఉన్నాయా లేవా, డే మొత్తంలో మనం ఐరన్ ఫుడ్ తిన్నామా, సో ఓకే కాల్షియం ఫుడ్ మనం యాడ్ చేసుకున్నామా, గుడ్ ఫ్యాట్స్ యాడ్ చేసుకున్నామా, ఓకే డిటాక్స్ డ్రింక్స్ తాగామా, హ్యాపీగా ఉన్నామా, నిద్ర కరెక్ట్గా పోయామా అనేది చెక్ చేసుకుంటే చాలు. చాలా సింపుల్. ఇంకొక రకంగా కూడా అందరికి డౌట్ వస్తుంది. నార్మల్గా అందరు ఏమనుకుంటారంటే 3 పూటలు తిన్నామా, తిన్న దాంట్లో కొంచెం రైస్ బాగా ఇష్టపడే వాళ్ళేమో హెవీగా మంచిగా ఫుల్గా తింటే ఓకే నేను ఈరోజు 3 పూటలు టైంకి తిన్నా, హెవీగా తిన్నా కాబట్టి హెల్తీగా ఉన్నా అని అనుకుంటారు. అది కరెక్టేనా కాదా? మీరేం చెప్తారు? రోజు 3 పూట్ల అన్నం తింటే అన్నంలో ఏముంది, ఏమన్నా కార్బోహైడ్రేట్స్, కాల్షియం ఉందా, ఐరన్ ఉందా, మినరల్స్ ఉన్నాయా, విటమిన్స్ ఉన్నాయా, ఫ్యాట్స్ ఉన్నాయా, ప్రోటీన్ ఉందా? సో 3 పూట్ల అంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవటం వల్ల మీ బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ పెరిగి మీకు ఫ్యాట్ ఇంక్రీజ్ అయ్యి ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇప్పుడు నేను అన్నం తిన్నా, మళ్ళీ 11ంటికి టీ కాఫీ తాగా, మళ్ళీ 2ంటికి అన్నం తిన్నా, 4ంటికి టీ కాఫీ పకోడీ సమోసా ఏదో ఒకటి తిన్నా, మళ్ళీ 8ంటికి 9ంటికి అన్నం తిన్నా. సో మొత్తం కార్బ్సే. 3 పూట్ల అంటే దోశలు ఇడ్లీలు కూడా కార్బ్సే. బట్ దాంట్లో పేర్ చేసుకునే విధానము, దోశలు ఇడ్లీలు ఎలా వండుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా తినటం వల్ల ప్యాంక్రియాసిస్కి కంటిన్యూగా వర్క్ ఉంటానే ఉంటుంది. ఇంకొన్ని రోజులకి ఆ ప్యాంక్రియాసిస్ నేను వర్క్ చేయలేను, నేను ప్యారలైజ్ అయిపోయాను అని దండం పెడుతుంది. అప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీలో వచ్చింది మనం అంత గమనించలేము. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతే ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చినప్పటి నుంచి ఫ్యాటీ లివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం తింటున్నాము, ఈ రిక్వైర్డ్ ప్రోటీన్ ఉందా, ఎంత కార్బ్స్ తింటున్నాము, ఒకవేళ కార్బ్స్ తింటే ఫైబర్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నామా లేదా, వీటితో పాటు విటమిన్స్ మినరల్స్ కరెక్ట్గా మనం తీసుకుంటున్నామా, ఎవ్రీ వీక్లో చెక్ చేసుకోవాలి. ఓకే. కరెక్ట్గా పడుకుంటున్నామా అనేది కూడా ఇంపార్టెంట్. బాడీకి యాక్టివిటీ ఉందా, ఓకే యాక్టివిటీ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ ఇలా కూర్చొని పాసిమంతలు వేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయక్కర్లేదు, ఇలా కూర్చొని ముక్కు మూసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకొని మళ్ళీ అదే చాలా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ ఏమి తినకుండా నిద్ర లేచిన వెంటనే ఓన్లీ హాట్ వాటర్ తాగి, ఒక చిటికెడు పసుపు మిరియాలు వేసి కాచి వడగట్టిన హాట్ వాటర్ తాగి కూర్చొని ఒక అరగంట బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ చేస్తే మన బాడీలో అప్పుడు గ్లూకోజ్ స్పైక్స్ ఉండవు. సో మన ఫ్యాట్ నుంచి ఆ క్యాలరీస్ బర్న్ చేస్తుంది. ఓకే. సో మార్నింగ్ ఏమీ తినకముందు, ఏమీ నోట్లో కడుపులోకి వెళ్ళకముందు మనం చేసే ఎక్సర్సైజ్ అయినా, చేసే మెడిటేషన్ అయినా, అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్స్ అయినా 100% హెల్తీగా వర్క్ అవుతాయి. ఓకే. సో దాంతో పాటు అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. హెల్తీగా ఉండటం అంటే దానికి ఆబ్వియస్లీ మీ దగ్గర చాలా టిప్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే రెగ్యులర్గా మరిన్ని ఎపిసోడ్స్ వాచ్ చేస్తూనే ఉండాలి. మీకు అందరికీ తెలిసిందే మనకి వినిలా స్పార్కిల్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు రెగ్యులర్ న్యూ రెసిపీస్ మీరు ఇప్పటివరకు చూసుండరు. చాలా యూనిక్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ మీరు హెల్తీగా ఉండడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.